సైన్స్ క్లాస్ అనగానే చాలా మందికి ఎందుకో నిద్రొస్తుంది. నిజమే. బ్లాక్ బోర్డ్ మీద సమీకరణాలు, పుస్తకాల్లో బొమ్మలు. అవును, అవే చూసి చాలామందికి ఆ సబ్జెక్ట్ మీద ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అసలు సమస్య సబ్జెక్ట్లో ఉందా, లేక మనం దాన్ని చెప్పే పద్ధతిలో ఉందా? ఆ ఇది మంచి ప్రశ్న. ఈరోజు మనం చర్చిస్తున్న అంశం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. మన ముందు టెట్ పరీక్ష కోసం సిద్ధం చేసిన కొన్ని పత్రాలున్నాయి. ఇందులో సైన్స్ టీచర్ల రహస్య ఆయుధాల గురించి వివరించారు. అవే బోధనాభ్యసన సామగ్రి, అంటే టీఎల్ఎం. రహస్య ఆయుధాలు, ఈ పదం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అవి నిజంగా అంతే శక్తివంతమైనవి. అవునా? ఇవి కేవలం పాఠాన్ని సులభతరం చేసే పరికరాలు కాదు. నా ఉద్దేశంలో విద్యార్థుల మెదళ్లలో జిజ్ఞాస అనే ఒక స్విచ్ను ఆన్ చేసే సాధనాలు. జిజ్ఞాస అనే స్విచ్ బావుంది. అంటే క్లిష్టమైన, కంటికి కనిపించని శాస్త్రీయ భావనలను చేతితో పట్టుకునేలా, కళ్లతో చూసేలా మార్చే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈరోజు మన లక్ష్యం ఈ సమాచారం నుండి ఆచరణలో పెట్టగల వ్యూహాలను బయటకు తీయడం. ఒక సాధారణ సైన్స్ క్లాసును ఒక ఆవిష్కరణల ప్రయోగశాలగా ఎలా మార్చవచ్చో చూద్దాం. ఖచ్చితంగా. సరే, అయితే ఆ ప్రయాణం మొదలు పెడదాం. ముందుగా టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఈ పేరులోనే దాని అర్థముంది. కాని సాధారణంగా మనం వినేదేంటంటే క్లిష్టమైన విషయాలను సులభంగా చెప్పడానికి వాడే సాధనాలని. అవును, అది బేసిక్ నిర్వచనం. భూమి గుండ్రంగా ఉందని చెప్పడం కన్నా ఒక గ్లోబ్ చూపించి వివరిస్తే బాగా అర్థమవుతుంది. ఇది మంచి ఉదాహరణే. కాని నా ప్రశ్నేంటంటే, దీని శక్తి కేవలం విషయాలను సులభతరం చేయడంలోనే ఉందా? అంతకంటే లోతైన ప్రభావం ఏమైనా ఉందా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే టీఎల్ఎం యొక్క అసలైన మ్యాజిక్ అక్కడే ఉంది. కేవలం సులభతరం చేయడం దాని మొదటి మెట్టు మాత్రమే. ఓకే. అసలైన మార్పెక్కడొస్తుందంటే అది తరగతి గదిలో విద్యార్థి పాత్రను పూర్తిగా మార్చేస్తుంది. పాత్రను మార్చేస్తుందా? ఎలా? అంటే కేవలం చెవులు అప్పగించి వినే ఒక నిష్క్రియాత్మక శ్రోత, అంటే ప్యాసివ్ లిస్నర్ స్థానం నుండి స్వయంగా ఏదో ఒకటి చేసి చూసే క్రియాశీల అన్వేషకుడుగా, అంటే యాక్టివ్ ఎక్స్ప్లోరర్గా విద్యార్థి మారతాడు. అర్థమైంది. ఆ మార్పనేది కేవలం ఆ ఒక్క పాఠానికే పరిమితం కాదు. సైన్స్ పట్ల వారి దృక్పథాన్నే శాశ్వతంగా మార్చేస్తుంది. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక మోడల్ను చేత్తో తాకడం లేదా ఒక ప్రయోగాన్ని చేయడం ద్వారా వారు కేవలం సమాచారాన్ని తీసుకోవడం లేదు, అనుభవిస్తున్నారు. అవును, జ్ఞానాన్ని అనుభవిస్తున్నారు. ఓహో, ఇది ఇలా పనిచేస్తుందా అనే ఆశ్చర్యం వారిలో కలుగుతుంది. ఖచ్చితంగా. ఆ ఆహాక్షణం కోసమే ఈ తాపత్రయమంతా. దీనినే మనం బహుళ ఇంద్రియ అభ్యసనమంటాం, అంటే మల్టీసెన్సరీ లెర్నింగ్. మల్టీసెన్సరీ లెర్నింగ్. అవును, మనం కేవలం విని నేర్చుకున్న దానికంటే చూసి, విని, తాకి నేర్చుకున్నది మెదడులో చాలా బలంగా ముద్రించుకుపోతుంది కదా. నిజమే. కళ్లతో తాకి రక్తనాళాలు ఎటునుండి ఎటు వెళుతున్నాయో చూసినప్పుడు ఆ భావన వారి మెదడులో ఒక 3D చిత్రపటంలా నిలిచిపోతుంది. నిజమే. అంటే టీఎల్ఎం అనేది విద్యార్థికి, సబ్జెక్టుకు మధ్య ఒక వారధి లాంటిది. అవును. సైద్ధాంతిక ప్రపంచాన్ని నిజ ప్రపంచంతో కలుపుతుంది. సరే, ఇంత శక్తివంతమైన ఈ టీఎల్ఎం గురించి మాట్లాడినప్పుడు నా మనసులో పాతకాలపు చార్ట్లు, గోడలకు తగిలించిన పటాలు మాత్రమే మెదులుతున్నాయి. చాలామందికి అవే గుర్తొస్తాయి. కాని మనం చూస్తున్న ఈ సమాచారం ప్రకారం ఈ టీచర్ల టూల్ కిట్ చాలా పెద్దదని తెలుస్తోంది. మనం సాధారణంగా ఆలోచించే దానికంటే ఇందులో ఏమేమున్నాయి? మంచి ప్రశ్న. చాలామంది టీఎల్ఎం అనగానే మీరు చెప్పినట్లు చార్ట్లు, మోడల్స్ దగ్గరే ఆగిపోతారు. కాను అది మంచుకొడ్డ యొక్క కొన మాత్రమే. అలాగా. ఈ పత్రాలలో వీటిని చాలా స్పష్టంగా వర్గీకరించారు. మొదటిది మీరు చెప్పినట్లే దృశ్య పరికరాలు, చార్టులు, డయాగ్రామ్లు, మోడల్స్. ఇవి చాలా శక్తివంతమైనవి. కాని ఇక్కడే ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది. ప్రమాదమా? ఏంటది? సరిగ్గా డిజైన్ చేయని, గజిబిజిగా ఉన్న ఒక చార్టు విద్యార్థులకు సహాయపడడం కంటే ఎక్కువ గందరగోళానికి గురిచేస్తుంది. ఒక విజువల్ ఎయిడ్ యొక్క సూత్రమేంటంటే ఒకేసారి ఒక్క భావనపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఓ, అంటే ఒకే చార్ట్లో జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ రెండింటినీ కుక్కేయకూడదు అంటారు. ఖచ్చితంగా. క్లారిటీ ముఖ్యం. ఇక రెండోది ఆడియో పరికరాలు. ఆడియో పరికరాలా సైన్స్లో? అవును. శాస్త్రవేత్తల ఇంటర్వ్యూల రికార్డింగ్లు లేదా సైన్స్ పాడ్కాస్ట్లు. ముఖ్యంగా దృష్టి లోపమున్న విద్యార్థులకు లేదా చదవడం కంటే విని నేర్చుకునేవారికి ఇవి వరంలాంటివి. ఈ రెండింటినీ కలిపితే వచ్చేవే ఆడియో విజువల్ పరికరాలు, సైన్స్ డాక్యుమెంటరీలు,
యానిమేషన్లు. ఒక అణువులో ఎలక్ట్రాన్లు ఎలా తిరుగుతాయో ఒక యానిమేషన్లో చూసినప్పుడు కలిగే స్పష్టత బ్లాక్బోర్డ్ మీద గీసిన 100 చిత్రాలు కూడా ఇవ్వలేవు. ఈ రోజుల్లో డిజిటల్ వనరుల ప్రాముఖ్యత బాగా పెరిగింది కదా. ఇంటరాక్టివ్ వెబ్సైట్లు, ఆన్లైన్ సిమ్యులేషన్లు ఇవి కూడా టీఎల్ఎం కిందకే వస్తాయా? తప్పకుండా అవి కూడా వస్తాయి. మరి అలాంటప్పుడు ఒక రకంగా చూస్తే ఒక మంచి వీడియో చేత్తో పట్టుకునే మోడల్ అవసరాన్ని తగ్గిస్తుందేమో కదా. మంచి పాయింట్లేమనెత్తారు. డిజిటల్ వనరులు అద్భుతమైనవి, కానీ అవి భౌతిక నమూనాలను పూర్తిగా భర్తీ చేయలేవు. చేయలేవు. ఇక్కడే స్పర్శ పరికరాలు లేదా టాక్టైల్ మెటీరియల్స్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒక విద్యుత్ సర్క్యూట్ను కంప్యూటర్ సిమ్యులేషన్లో పూర్తి చేయడం వేరు. నిజమైన బ్యాటరీ, వైర్లు, బల్బు తీసుకుని వాటిని స్వయంగా కలిపి బల్బును వెలిగించినప్పుడు కలిగే అనుభూతి వేరు. ఆ ఫీల్ వేరుంటుంది. ఆ ప్రక్రియలో వారు చేసే తప్పుల నుండే ఎక్కువ నేర్చుకుంటారు. వైరు సరిగ్గా కలపకపోతే బల్బు ఎందుకు వెలగడం లేదో ఆలోచిస్తారు. ఆ ఆలోచనే అసలైన అభ్యసనం. అంటే ప్రతి పరికరానికి దాని ప్రత్యేక స్థానముందన్నమాట. ఏదీ దేనికి ప్రత్యామ్నాయం కాదు. అన్నీ ఒకదానికొకటి సహాయకాలుగా పనిచేస్తాయి, ఒకదానికొకటి బలాన్నిస్తాయి. అవును, సహాయకాలు. సరే, ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుణ్ణి ఉదాహరణగా తీసుకుందాం. ఈ బహుళ ఇంద్రియ పద్ధతిని వారు తమ తరగతి గదిలో ఆచరణలో ఎలా పెట్టగలరు? అది నిజంగా ఎలా కనిపిస్తుంది? అద్భుతమైన ప్రశ్న. ఊహించుకోండి, ఒక టీచర్ ప్రకాశ సంశ్లేషణ అంటే ఫోటోసింథసిస్ గురించి పాఠం చెప్తున్నారు. ఓకే. మొదట దృశ్య పరికరం ఆకు యొక్క అడ్డుకోతను చూపించే ఒక పెద్ద స్పష్టమైన చార్టును ప్రదర్శిస్తారు. అందులో పత్రహరితం ఎక్కడుందో చూపిస్తారు. రైట్. తర్వాత స్పర్శ పరికరం నిజమైన ఆకులను విద్యార్థులకిచ్చి వాటిని తాకి వాటిలోని ఈనెలను పరిశీలించమంటారు. వావ్! ఆ తర్వాత ఆడియో విజువల్ పరికరం సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీరు ఎలా శక్తిగా మారతాయో చూపించే ఒక చిన్న యానిమేటెడ్ వీడియోను ప్లే చేస్తారు. ఇక చివరగా క్రియాశీలత విద్యార్థులను గ్రూపులుగా విడదీసి ఒక చిన్న కుండీలో ఉన్న మొక్కను కొన్ని రోజులు నీడలో, కొన్ని రోజులు ఎండలో పెట్టి ఆ తేడాలను గమనించి నోట్స్ రాసుకోమంటారు. అద్భుతం! ఇక్కడ పాఠమనేది ఒక ఉపన్యాసంలా కాకుండా ఒక అన్వేషణలా సాగింది. అదే పాయింట్. విద్యార్థి అందులో భాగమయ్యాడు. ఈ పద్ధతి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి అమూర్తమైన అంటే ఆబ్స్ట్రాక్ట్ విషయాలకు ఇంకా బాగా పనిచేస్తుందేమో. నిస్సందేహంగా. ఎందుకంటే ఆ సబ్జెక్టులలోనే విద్యార్థులు ఎక్కువ ఇబ్బంది పడతారు. కరెక్ట్. భౌతిక శాస్త్రంలో బలం లేదా శక్తి వంటి భావనలను కేవలం నిర్వచనాలతో వివరిస్తే అర్థంకాదు. కానీ ఒక చిన్న కప్పీల వ్యవస్థ అంటే పులీ సిస్టమ్ మోడల్ను తరగతికి తీసుకువచ్చి ఒక చిన్న వేలితోనే బరువైన వస్తువును ఎలా లేపవచ్చో చేసి చూపిస్తే యాంత్రిక ప్రయోజనం, మెకానికల్ అడ్వాంటేజ్ అనే కాన్సెప్ట్ వాళ్ల మెదళ్లలో బలంగా నాటుకుపోతుంది. వాళ్లు దాన్ని ఎప్పటికీ మర్చిపోరు. ఇక రసాయన శాస్త్రంలోనైతే పరమాణువులు, అణువులు అదో కనిపించని ప్రపంచం. అవును. హిర్షీచేజ్ ప్రయోగం గురించి మన దగ్గరున్న సమాచారంలో ఒక చిత్రముంది. అది డిఎన్ఏనే జన్యుపదార్థం అని నిరూపించిన ఒక చారిత్రక ప్రయోగం. దాన్ని పాఠ్యపుస్తకంలో చదివితే అదో పెద్ద కథలా ఉంటుంది. నిజమే, చాలా గందరగోళంగా అనిపిస్తోంది. బ్యాక్టీరియోఫేజ్లు, రేడియో యాక్టివ్ ఐసోటోపులు. అవును. కాని అదే ప్రయోగాన్ని దశలవారీగా వివరించే చిత్రాలతో కూడిన చార్ట్ లేదా ఒక సింపుల్ యానిమేషన్ ద్వారా చూపిస్తే అప్పుడు విద్యార్థులు కేవలం హెర్షీచేజ్ ప్రయోగాన్ని బట్టి పట్టరు. మరేం నేర్చుకుంటారు? ఒక శాస్త్రీయ సమస్యను ఎలా పరిష్కరించారు, ఒక పరికల్పనను ఎలా పరీక్షించారు అనే శాస్త్రీయ పద్ధతి యొక్క సౌందర్యాన్ని వారు అర్థం చేసుకుంటారు. అంటే టీఎల్ఎం ద్వారా మనం కేవలం ఏమిటి అని చెప్పడం లేదు, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమిచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నాం. అద్భుతం. ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని ఇప్పుడు నేను ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి కోణంలో ఆలోచిస్తున్నాను. సరే. వారి మనసులో వచ్చే మొదటి మాట, ఇవన్నీ చేయడానికి నా దగ్గర సమయమెక్కడుంది, బడ్జెట్ ఎక్కడుంది, ఖరీదైన మోడల్స్ ఎవరు కొనిస్తారు? ఈ ఆచరణాత్మక సమస్యల గురించి మన దగ్గరున్న సమాచారం ఏమైనా చెబుతుందా? ఇది చాలా వాస్తవికమైన, ముఖ్యమైన సమస్య. మన దగ్గరున్న పత్రాలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాయి. మొదటి సూచన ఏమిటంటే టీఎల్ఎం అంటే ఖరీదైన పరికరాలు కొనడం కాదు. కాదు. మన చుట్టూ ఉన్న తక్కువ ఖర్చుతో దొరికే వస్తువులతోనే అద్భుతాలు సృష్టించవచ్చు.
పాత ప్లాస్టిక్ బాటిళ్లతో ఊపిరితిత్తుల నమూనా, కార్డ్బోర్డ్ పెట్టెలతో సౌర వ్యవస్థ, మట్టితో అగ్నిపర్వతం, ఇలా సృజనాత్మకతకు హద్దే లేదు. మన దగ్గరున్న DIY సైన్స్ వర్కింగ్ మోడల్స్ చిత్రం దీనికి చక్కటి ఉదాహరణ. ఇది వనరుల సద్వినియోగాన్ని కూడా నేర్పుతుంది. కాని ఈ మోడల్స్ అన్నింటినీ టీచరే తయారు చేయాలంటే అది కూడా భారమే కదా. అక్కడేకొస్తున్నాను. ఇక్కడే అసలైన కిటుకుంది. రెండవ అతి ముఖ్యమైన సూచన, TLM తయారీలో విద్యార్థులను భాగస్వాములను చెయ్యడం. పిల్లల్నే ఇన్వాల్వ్ చేయమంటారా? అవును. దీన్ని ఒక అదనపు పనిగా కాకుండా అభ్యసన ప్రక్రియలో భాగంగా చూడాలి. ఒక ప్రాజెక్ట్ను విద్యార్థులే స్వయంగా చేసినప్పుడు దానిపై వారికి ఒక రకమైన యాజమాన్య భావన, అంటే సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ కలుగుతుంది. నిజమే. ఇవి నేను తయారు చేసిన మోడల్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఖచ్చితంగా ఆ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోరు. కానీ దీనివల్ల ఇంకా ఎక్కువ సమయం వృధా అవుతుంది కదా. సిలబస్ పూర్తి చేయాలనే ఒత్తిడి టీచర్లపై ఎప్పుడూ ఉంటుంది. సమయం వృధా అవుతుందనేది ఒక అపోహ మాత్రమే. ఇది నిజానికి సమయాన్ని ఆదా చేసే ఒక పెట్టుబడి. ఆలోచించండి. చెప్పండి. ఒక భావనను 10 సార్లు చెప్పి అర్థం చేయించడానికి పట్టే సమయం కంటే ఒక మోడల్ తయారు చేస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం తక్కువ. పైగా ఆ అభ్యసనం శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయుడి నైపుణ్యం ఎక్కడుందంటే, తక్కువ సమయంలో పూర్తి చేయగలిగే కాని ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశమిచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఉంది. మన దగ్గరున్న సైన్స్ ఫేర్ ప్రాజెక్టు బోర్డు చిత్రాన్ని చూడండి. అదొక అద్భుతమైన ఉదాహరణ. అవును. అందులో ప్రయోగం యొక్క ఉద్దేశ్యం, పరికల్పన, విధానం, ఫలితాలు, ముగింపు అన్నీ ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉన్నాయి. అంటే విద్యార్థులు కేవలం ఒక మోడల్ తయారు చేయడం లేదు, కాదు, వారు శాస్త్రీయ పద్ధతిని ఆచరణలో నేర్చుకుంటున్నారు. ఎస్, అదే, ఇది వారిలో విమర్శనాత్మక ఆలోచనను, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఖచ్చితంగా. వారు కేవలం సమాచారాన్ని స్వీకరించేవారిగా కాకుండా జ్ఞానాన్ని నిర్మించేవారిగా, సృష్టించేవారిగా మారుతున్నారు. ఈ ప్రక్రియలో భద్రతా నియమాలు పాటించడం, ఉపయోగం తర్వాత వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయడం వంటి జీవన నైపుణ్యాలు కూడా అలవడతాయి. అంటే అంతిమంగా TLM అనేది పాఠం చివర్లో చూపించే ఒక అలంకార వస్తువు కాదు. అది బోధనలో అంతర్భాగం కావాలి. పాఠం మొదలుపెట్టడానికి, మధ్యలో క్లిష్టమైన భావనను వివరించడానికి, చివర్లో పునశ్చరణ చేయడానికి, ఇలా అన్ని దశల్లోనూ దాన్ని విలీనం చేయాలి. ముగింపుగా ఈ చర్చ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, TLM అనేది సైన్స్ బోధనలో ఒక ఆప్షన్ కాదు, అదొక అత్యవసరమైన, ప్రభావవంతమైన వ్యూహం. కరెక్ట్. ఆప్షన్ కాదు, అవసరం. ఇది సైద్ధాంతిక భావనలకు ప్రాణం పోస్తుంది, విద్యార్థులలో సైన్స్ పట్ల భయాన్ని పోగొట్టి జిజ్ఞాసను పెంచుతుంది. TET పరీక్షలో దీనిపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయని ఈ పత్రాలు నొక్కి చెబుతున్నాయి. అవును. ఇక్కడి కీలక సందేశం ప్రతి ఉపాధ్యాయుడికి కేవలం TLMని ఉపయోగించడం మాత్రమే కాదు, దాన్ని ఎలా సృజనాత్మకంగా తయారు చేయాలి, తరగతి గదిలో ఎలా సమర్థవంతంగా అనుసంధానం చేయాలి అనే నైపుణ్యం సంపాదించడం చాలా ముఖ్యం. మీ సృజనాత్మకతే ఒక సాధారణ తరగతి గదిని ఒక అద్భుతమైన ఆవిష్కరణల కేంద్రంగా మార్చగలదు. ఈరోజు మన చర్చను ముగిద్దాం, కాని వెళ్తూ శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా. మనమిప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీలు చౌకగా అందుబాటులోకి వస్తున్నాయి. నిజమే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు సైన్స్ తరగతి గదిలో ఈ స్పర్శ, దృశ్య అభ్యసన సామగ్రి అనే భావన ఎలాంటి కొత్త రూపాలను తీసుకోవచ్చు? మంచి ప్రశ్న. ఒక అణువు లోపలికి వర్చువల్గా ప్రయాణం చేయగలిగినప్పుడు భౌతికమైన బంతి, పుల్లల మోడల్ అవసరం ఇంకా ఉంటుందా? లేక రెండింటికీ వాటి ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుందా? ఏమంటారు? రెండింటికీ వాటి స్థానం ఉంటుంది అని నేననుకుంటున్నాను. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తామనేది ఆసక్తికరం. ఇది శ్రోతలే ఆలోచించాలి.